హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, డాక్టర్ శివరంజని సంతోష్ గారు. బేసికలీ శివరంజని గారు హైదరాబాద్కి చెందినవారు అవడం మాత్రం ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా గర్వపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే చాలా షుగరీ డ్రింక్స్ ని, బెవరేజెస్ ని ఓఆర్ఎస్ పేరుతో, ఎందుకంటే మనం ఏదన్నా సరే ఎనర్జీ డ్రింక్ అనగానే ఓఆర్ఎస్ ఆప్ చేసుకుంటాం. చాలా షుగరీ డ్రింక్స్ వరల్డ్ హెల్త్ స్టాండర్డ్స్ ని మీట్ అవ్వకుండా ఆ లేబుల్ తో అలా ఒక ఫేక్ ఈ బిజినెస్ చేయడానికి కావచ్చు, అలా రన్ అవుతూ ఉన్నాయి. దానివల్ల డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. చాలా కామన్ ఇష్యూగా కనిపిస్తుంది. ఎవరు ఇది ఎంత సీరియస్ అవుద్ది అన్నదాన్ని అబ్జర్వ్ చేసి ఒక పెద్ద రివల్యూషన్ లా చేయలేదు. కానీ ఒక్క వ్యక్తి దాన్ని చేశారు. అదే హైదరాబాద్ కి చెందినటువంటి పీడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని సంతోష్ గారు. సో 8 years లీగల్ బ్యాటిల్ చేశారు. ఒక పక్కన ప్రొఫెషన్ చేస్తూ రోగులందరినీ చూస్తూ, ఎందుకంటే మెడిసిన్ అంటేనే ఎంత బిజీ లైఫ్ తెలుసు. సో ఈ 8 years లీగల్ బ్యాటిల్ లో ఫైనల్ గా విన్నారు. కాబట్టి జర్నీ ఎలా ఉంది, మధ్యలో ఉన్నటువంటి స్ట్రగుల్స్ ఏంటి, 8 years లాంగ్ జర్నీలో ఏ ఇన్సిడెంట్స్ వల్ల ఆవిడ ఇటువంటి రెవల్యూషన్ ఇటువంటి డ్రాస్టిక్ బ్యాటిల్ చేయాల్సి వచ్చింది, దీని గురించి శివరంజన్ గారిని అడిగి తెలుసుకుందాం. శివరంజన్ గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. శివరంజని గారు, చెప్పండి అసలు ఫస్ట్ బ్యాటిల్ మీరు స్టార్ట్ చేయాలనుకోవడానికి ఎక్కడో మీరు ఏదో దీని యొక్క ప్రభావం ఏదో చూసుంటారు కదా, ఎలా స్టార్ట్ అయింది, స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నేను క్లారిఫై అంటే క్లియర్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఓఆర్ఎస్ రాంగ్ కాదు. ఓఆర్ఎస్ అనేది చాలా చాలా గొప్ప మందు. అది చాలా గొప్ప మందు, కోట్ల కొద్ది ప్రాణాన్ని నిలబెట్టిన మందు. అంటే మనకి లూజ్ మోషన్స్ అయినప్పుడు, ముఖ్యంగా చిన్న పిల్లలు, చక్కెర జబ్బున్నాళ్ళు తొందరగా సిక్ అయ్యి తొందరగా బీపీ డౌన్ అయి చనిపోయే ఆస్కారం ఉంటది. అటువంటి పరిస్థితి రాకుండా కాపాడే మహత్తరమైన మందు అది. కరెక్ట్ ఫార్ములా ఉండాలన్నమాట. 75 millismol per liter సోడియం, 75 millismol per గ్లూకోజ్ ఉండాలి ఆ ఫార్ములాలో, అంతే. అండ్ మన దేశంలో 4 గ్రాముల ప్యాకెట్లు, 20 గ్రాముల ప్యాకెట్లు ఉంటాయి. 4 గ్రాములు 200 మిల్లీలో, 20 గ్రాములని లీటర్ నీళ్ళలో కలిపి పెట్టుకుని చక్కగా వాడుకోవచ్చు మనం. కాకపోతే ఏమవుతుందంటే, మన దేశంలో 5 ఏళ్ల లోపు పిల్లల్లో 100 మంది పిల్లలు చనిపోతా ఉంటే అందులో 13 మరణాలకు కారణం విరోచనాలు. సో విరోచనాలు ఉన్నప్పుడు మనం ఓఆర్ఎస్ ఇస్తే ప్రాణాలు నిలబెడతాం. కానీ ఎలాంటి ఓఆర్ఎస్ ఇవ్వాలి? ఇలా WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసున్న ఓఆర్ఎస్ మాత్రమే ఇవ్వాలి. నేను ఇందాక చెప్పినట్టు కలుపుకోవాలి అండ్ లేబుల్ చదివి అలవాటు చేసుకోవాలి. చక్కగా తెలుగులో కూడా రాసి ఉంటది మనకి. ఓకే, సో అది కరెక్ట్ గా కలుపుకుని, అంతేకాని కొంచెం కొంచెం కలపకూడదు. అది ఫస్ట్. కానీ కొన్ని కంపెనీలు ఏం చేసినాయి, ఆ ఓఆర్ఎస్ అనే ఇది ఎవరు పర్మిషన్ ఇవ్వాలి మందంటే మీరు చెప్పండి? CDSC వాళ్ళు ఇవ్వాలి, డ్రగ్ కంట్రోలర్ వాళ్ళు. కరెక్ట్ ఓఆర్ఎస్ ఫార్ములా కాకపోతే పర్మిషన్ ఇవ్వరు. అప్పుడు ఈ కంపెనీలు ఏం చేసినాయి, ఓఆర్ఎస్ అని పేరు పెట్టి ORSL, రీబ్యాలెన్స్ విత్ ORS, గ్లూకాన్ డి యాక్టివ్ ORS ఫిట్, ఇండ్ ORS, ఇలా పేర్లు పెట్టుకుని అందులో యాక్చువల్ WHO ఫార్ములా ఓఆర్ఎస్ లో ఉండాల్సిన దానికంటే 8 నుంచి 10 రెట్లు చక్కెర ఉంటుంది. ఓకే, సో తీపిగా ఉంటాయి కాబట్టి అందరూ తాగేస్తారు. మీరేమో మెడికల్ సారీ టు ఇంటరప్ట్. ఈవెన్ నేను కూడా మీరు ఏదైతే పౌడర్ చూపించారో అది కాకుండా ఫ్యాన్సీగా ఫ్రూట్స్ వేసి పెట్టి ఓఆర్ఎల్ అదే తాగాను చాలా సార్లు. ఈవెన్ రీసెంట్లీ సిక్ అయినప్పుడు కూడా, ఎందుకంటే త్వరగా అట్రాక్ట్ లేబుల్స్ గానీ అవి గానీ రియల్ అట్రాక్టివ్ గా ఉంటుంది టేస్ట్ వల్ల. నిజంగా మరి మాజా కంటే ఎక్కువ ఉంది ఇందులో చక్కెర. మీరు రోజు మాజా తాగుతారా? ఏమనుకుంటారు? అమ్మో తీపి లిక్విడ్ అనుకుంటారు. మరి మాజా కంటే ఇందులో చక్కెర ఎక్కువ ఉంది. కాకపోతే ఇందులో కొంచెం సోడియం అవి ఉన్నాయి, అది తేడా. ఓకే, సో ఈ చక్కెర ఎక్కువ ఉంటే ఏమవుతుంది, నీళ్ళని పేగులోకి లాగేసి విరోచనాలు ఇంకా పెరిగిపోయి ప్రాణానికి ప్రమాదం అవుతుంది. చెప్పా కదా, డీహైడ్రేషన్ అంటే పిల్లలు చనిపోతారని. సో మనం ఓఆర్ఎస్ కోసం వెళ్తే మనకి ఇవిస్తుంటే మన పిల్లలు మరి చనిపోతారు కదమ్మా. కానీ మన లో దీని గురించి ఎవరు రాయరు కదా. మేము డైరియా అని వెళ్ళాము, మా పిల్ల డీహైడ్రేషన్ తో చనిపోయాడు, అంతవరకే. ఆ మదర్ ఓఆర్ఎస్ ఇవ్వాలనుకుని ఇది ఇచ్చి వీటి వల్ల చనిపోయారు అనేది డాక్యుమెంట్ అవ్వకపోవటం వల్ల మనం ఎప్పుడు ప్రూవ్ చేయటం చాలా కష్టం అయ్యింది.
సో మనకి ఏంటంటే మన అబ్జర్వేషన్ లో ఏంటబ్బా ఓఆర్ఎస్ తాగుతుంటే ఎక్కువ అవుతున్నాయి అని వాళ్ళని తెమ్మంటే ఇది తెచ్చి చూపించారు నాకు. అప్పుడు తీరా చూస్తే ఇదిగో ఇది 10 రెట్లు చక్కెర ఉంటది ఇందులో. రేస్ చేయటం మొదలు పెట్టా. ఓకే, మీరే చదువుకున్నారు. ఇది ఎప్పుడు జరిగింది మీ దగ్గరికి తీసుకురావడం? ఇది 2015-16 అబ్జర్వేషన్. ఇట్ ఈస్ అన్ అబ్జర్వేషన్ ఫస్ట్. అబ్జర్వేషన్ తర్వాత ఏంటి దీని లొసుగేంటని చూస్తే అప్పుడు తెలిసింది. తెలిసాక నేను నాది యూట్యూబ్ వీడియో ఉంటది మీకు 2018లోనే ఎప్పుడు అప్పటి నుంచి చెప్పటం మొదలు పెట్టా. అది చాలదన్నట్టు 2021లో CDSCOకి రాసా, మీరు ఇలాంటి వాటికి పర్మిషన్స్ ఎలా ఇస్తున్నారు, ఇది పిల్లల ప్రాణాలకు సంబంధించింది కదా అంటే వాళ్ళు ప్రూఫ్లు పంపమన్నారు. ఈ టెట్రా ప్యాకులు ఖాళీ చేసి ప్రూఫ్లు పంపా అండ్ WHO రికమెండేషన్స్ ఇవన్నీ పంపాను. వాళ్ళు ఏమన్నారు, మేం కాదు కదా పర్మిషన్ ఇచ్చింది, FSSAI కదా ఇచ్చింది, మాకు కాదు సంబంధం అన్నారు. సరే అని నేను FSSAIకి రాశాను. సో టు అండ్ ఫ్రో కమ్యూనికేషన్స్ జరిగినాయి, ప్రూఫ్లు గీఫ్లు ఇలాంటివి. మళ్ళీ సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీకి రాశాక చివరికి 8 ఏప్రిల్ 2022లో ఆర్డర్ వచ్చింది మనకి, ఇలాంటి డ్రింక్స్ మీద ORS అని వాడకూడదు, కన్స్యూమర్స్ మిస్లీడ్ అవుతున్నారని. కానీ ఆ ఆర్డర్ ఎన్నో రోజులు నిలవల. మరి ఎవరు లాబీ చేశారో ఏం జరిగిందో. July 14, 2024లో మళ్ళా ఏం ఆర్డర్ వచ్చిందంటే ఆల్రెడీ వ్యాలిడ్ ట్రేడ్ మార్క్ ఉన్నాళ్ళు ఇక్కడ కింద దిస్ ఈజ్ నాట్ అన్ ORS అని డిస్క్లైమర్ పెట్టుకుని అమ్ముకోండి అని చెప్పారు. సో అమ్మటాలు కంటిన్యూ అయిపోయినాయి. అండ్ ఎక్కడ చూసినా మీకు మెడికల్ షాపుల్లో కానీ హాస్పిటల్స్ లో కానీ మీరే చూసుంటారు, స్కూల్స్ లో కానీ మీరు కూడా తీసుకున్నా అని చెప్పారు. సూపర్ మార్కెట్ ఏం చూసినా ఇవే. అది చాలా అన్నట్టు. సారీ టు ఇంటరప్ట్, నాట్ అండ్ ORS అని పెట్టినా సరే ఎందుకు మెడికల్ షాప్ లో మనకి ఇది కూడా ప్రిఫర్ చేశారు? నాట్ అండ్ ORS ఉందా? మనం మెడికల్ షాప్ లాగా లాభం కోసం వాళ్ళు చూసుకుంటున్నారు. కన్స్యూమర్ వెళ్ళి ORS అనగానే ఇది ఇస్తున్నారు. డిస్క్లైమర్లు ఎంతమంది చదువుతారు మన దేశంలో? చదివినా ఎంతమంది అర్థం చేసుకుంటారు? ఓకే, సో ఇది చాలా కోపం వచ్చింది, చాలా బాధ అనిపించింది. ఇంత ఇంపార్టెంట్ విషయానికి నేను ఇంత ప్రయత్నించాలా, ఎన్నిసార్లు లెటర్ రాయాలా? అందుకని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, ప్లీజ్ నాకు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అని. బట్ నాకు అస్సలు సపోర్ట్ రాలా వాళ్ళ నుంచి, అస్సలు రాకపోగా కాన్ఫరెన్సెస్ కి వీళ్ళ నుంచే ఫండ్స్ కూడా తీసుకుంటున్నారు. మీరు తీసుకోవద్దు అని ఎంత చెప్పినా వినలేదు. సరే ఇంకా నేను సెప్టెంబర్ 2022లో ఇలా అవ్వదు, జ్యుడిషియరీని అప్రోచ్ అవ్వాలని కేసు పెట్టా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అది కూడా నడకలా జరుగుతా ఉండింది. 2024లో అది ఒక హియరింగ్ ముందు రోజు కొంచెం డిజెక్షన్ ఫీల్ అయ్యి బాగా ఎమోషనల్ అయ్యి అదే నా ఇన్స్టాలో పెట్టా, రేపు కేసు గెలవాలని నాకు అందరూ విష్ చేయండి అని. అది చాలా మందిని టచ్ చేసింది. సో చాలా మంది డాక్టర్స్, మదర్స్, జర్నలిస్ట్, పాడ్కాస్టర్స్ అందరూ ముందుకు వచ్చారు కదిలి. అందరూ అవేర్నెస్ రైజ్ చేయటంలో చాలా హెల్ప్ చేశారు. మీమ్స్ చాలా బాగా జరిగింది. చాలా సో తెలుగు స్టేట్స్ లో చాలా అవేర్నెస్ వచ్చింది. అండ్ ఈవెన్ సౌత్ ఇండియన్ స్టేట్స్ లో కొంత అవేర్నెస్ వచ్చింది. అయినా కేసు మట్టుకు ఇంకా జరగట్లా. సో నేను ఇంకా ఈలోపు ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా విమెన్ పీడియాట్రిషియన్స్ ఫోరం అయితే నాకు సపోర్ట్ కి వచ్చింది, ఇంప్లీడ్ అయింది. సో ఈ ఇయర్ ఏం చేశాను, ప్రూఫ్స్ కలెక్ట్ చేశా. మన మనుషుల్ని పంపి మీరు అక్కడికి వెళ్ళి ORS అని అడిగితే ఈ ఇవ్వటం అనే ప్రూఫ్స్ కలెక్ట్ చేశాను నేను. సో అవి అండ్ పేరెంట్స్ నాకు రాయమన్నా, మీరు సఫర్ అయినవి అన్ని నాకు పంపించండి అని. అవన్నీ పంపించారు వాళ్ళు. ఆ తర్వాత డాక్టర్స్ కొంతమంది కేస్ రిపోర్ట్స్ పంపారు. ఇవన్నీ కలిపి నడ్డా గారికి, మోడీ గారికి పెట్టి, అది కూడా మళ్ళీ ఇన్స్టాలో పెట్టి నేను పంపానని చెప్పి మీరు ట్యాగ్ చేయండి అని అందరికీ చెప్పాను. సో అది ఆ వీడియో ఒకటి వైరల్ అయింది. తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది, నాకు ఇంకా ఏం రెస్పాన్స్ రాలేదు. మన కాఫ్ సిరప్ ఉదంతం జరిగినప్పుడు 20 మంది పిల్లలు చనిపోయినప్పుడు 14 ఏళ్ల నుంచి ఆ కంపెనీ అదే విధంగా మెడిసిన్ ప్రొడ్యూస్ చేస్తుంటే నేను అన్న 20 మంది పిల్లలు చచ్చిపోతేనే మీకు అథారిటీస్ మేల్కొన్నారా? అలా అయితే మరి వీటి సంగతి ఏంటి, ఎంతమంది చనిపోవాలని క్వశ్చన్ చేశాను నేను. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఆ తర్వాత కొంత
దానికి అవేర్నెస్ వచ్చింది. దాంతో మరి నేను రాసిన లెటర్స్ మన ప్రైమ్ మినిస్టర్ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి రీచ్ అవ్వటం వల్ల, లేదా ఈ పబ్లిక్ పెట్టిన ప్రెషర్ వల్ల, ఏదైనా కానీ మనకు October 15th ఆర్డర్ వచ్చింది. ఓఆర్ఎస్ అనేది మందు సెంట్రల్ డ్రగ్ కంట్రోలర్ వాళ్లే పర్మిషన్ ఇవ్వగలరు, FSSAI ఇవ్వలేదు. FSSAI అనేది ఫుడ్స్ కి జ్యూసెస్ కి పర్మిషన్ ఇవ్వగలదు. సో ఫుడ్స్ జ్యూసెస్ మీద దేని మీద ఓఆర్ఎస్ అనేది ఉండకూడదు, ఇంక వాళ్ళ నుంచి అమ్మకూడదు. ఓకే, ముందు ఒక అక్షరం తర్వాత ఒక అక్షరం, ట్రేడ్ మార్క్ లేబుల్ ఎక్కడా ఉంటాకు వీల్లేదు. అది మన విక్టరీ. అంటే ఇది మన దేశం మీదే కాదు, చుట్టుపక్కల దేశానికి కూడా ప్రభావం పడుతుంది. కరెక్ట్ ఓఆర్ఎస్ అంటే ఏంటో వాళ్ళకు కూడా తెలుస్తుంది. శివరంజని గారు, మీరు ఇప్పుడు వల్ల ఎన్ని డెత్స్ జరిగినాయో చూసారు. మీ వరకు వచ్చిన కేసుల్లో మీ అబ్జర్వేషన్ లో ఈ ఓఆర్ఎస్ పేరుతో ఇలా జరిగి జ్యూసెస్ తాగినప్పుడు ఏమైనా మీరు సీరియస్ కేసెస్ ఎన్ని చూసుంటారు ఎఫెక్ట్ అయిన వాళ్ళకి? సుమారు బిగినింగ్ అయితే ఆల్మోస్ట్ డయేరియా అంటే సీరియస్ అయ్యేవాళ్ళు, కానీ మరి డెత్ అయితే నా చేతుల్లో అవ్వాల. ఎందుకంటే వెంటనే మేము IV ఫ్లూయిడ్స్ అయ్యి పెట్టుకుని చూసుకుంటాం. ఇవన్నీ ఎక్కువ సఫర్ అయ్యేది ఎక్కడ, ఊళ్ళల్లో, స్లమ్స్ లో. కొంచెం ఉన్నాళ్ళు ఏమవుతారు, కొంచెం నీరసం అవగానే గబుక్కుని హాస్పిటల్కి వెళ్ళిపోతారు కదా. సో మనకు అంత ప్రూఫ్ దొరకటం కష్టం. బట్ ఈ మధ్య నేను సబ్మిట్ చేసిన దాంట్లో కేసు రిపోర్ట్స్ పంపాను. చెన్నైలో అపోలో డాక్టర్ ఎక్స్పీరియన్స్ ఒకటి, బెంగళూరులో డాక్టర్ చేతన్ అని ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నది ఒకటి, అలా కొన్ని రిపోర్ట్స్ పంపాను. డెత్ అవ్వలేదు, బట్ ఆ స్టేజ్ వరకు వచ్చిన పిల్లలు వీళ్ళు బతికిచ్చారు. ఆ రిపోర్ట్ షేర్ చేశారు. శివరంజని గారు, ఇప్పుడు 8 years దగ్గర ఆల్మోస్ట్ 15 years అబ్జర్వేషన్ కాబట్టి మీరు మధ్యలో చాలా హోప్లెస్ గా కూడా ఫీల్ అయి ఉన్నారు, మీరే చెప్పారు. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీరు మా స్టాఫ్ ని అడిగితే వాళ్ళకి తెలుస్తుంది ఎన్నిసార్లు కళ్ళనీళ్ళు పెట్టుకున్నానో ఇక్కడ నేను ఈ రూమ్ లో. ఇంకొకటి, ఇప్పుడున్నటువంటి మెడికల్ కండిషన్స్ లో గానీ మీరు దగ్గుమందు కావచ్చు, ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయి. ఓఆర్ఎస్ ని పక్కన పెడితే మిగిలిన వాటిలో ఇంకెటువంటి స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ రావాలి? క్వాలిటీ కంట్రోల్ చాలా బాగుండాలి, అండ్ కాంబినేషన్ డ్రగ్స్ ని అవాయిడ్ చేయటం బెటర్. సింగిల్ ఫార్ములేషన్ ని ప్రిఫర్ చేయాలి, అండ్ సింగిల్ స్ట్రెంగ్స్ ఉండాలి. రకరకాల స్ట్రెంగ్స్ ఉండకూడదు. 5 ml, 125 ml, 245 ml, 500 ఇలా రకరకాలు లేకుండా ఒకటి ఉండాలి క్లియర్ గా. లేబుల్ మీద చిన్న చిన్న కాకుండా మంచి ఫాంట్ సైజ్ ఉండాలి. ఓకే, అండ్ ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ క్లియర్ గా ఉండాలి. ఓవర్ ద కౌంటర్ ఇష్టం వచ్చినట్టు అమ్మకాలు జరగకూడదు. ఫ్యూ బ్రాండ్సే ఉండాలి. ఎంత క్వాలిటీ కంట్రోల్ బాగుండాలంటే, నేను ఏ జెనరిక్ మెడిసిన్ రాసినప్పుడు ఏ బ్రాండ్ కొన్నా అది మంచిగా పనిచేసేటట్టు ఉండాలి. అండ్ పేరెంట్స్ కూడా ఇష్టం వచ్చినట్టు మెడికల్ షాప్కి వెళ్ళి కొనేయకుండా ఓన్లీ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ప్రిస్క్రిప్షన్ జాగ్రత్తగా చెక్ చేసుకుంటా అవసరం అయినప్పుడే మందులు వాడటం. పిల్లలకి మందులు అటు ఇటు పడేసి ఉంచకూడదు, గబుక్కుని తాగేస్తే డేంజర్ అవుతుంది. అది అలా జరగకుండా చూసుకోవాలి. కరెక్ట్ డోస్ 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ప్రిస్క్రిప్షన్స్ రిపీట్ చేయకూడదు. అండ్ డాక్టర్స్ గా మేము ప్రిస్క్రిప్షన్స్ లెజిబుల్ గా రాయాలి, క్లియర్ గా పేషెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీని కాంపోజిషన్ ఎంత ఉండాలి, ఇది చెక్ చేసుకోండి, మీరు ఇంత ఇవ్వాలి, పిల్లలకి అవుట్ ఆఫ్ రీచ్ ఉంచాలి, ఇవన్నీ మేము కూడా చెప్పాలి. వన్ ఫైనల్ క్వశ్చన్ శివరంజని గారు, కామన్ లేమన్ ఎవరైనా సరే మెడికల్ షాప్ కి మీరు అన్నట్టే మాక్సిమం హాస్పిటల్స్ కి వెళ్ళరు, చిన్న చిన్న రోగాలకి వెళ్ళేటప్పుడు మందుల మీద ఎవ్వరు ఇవన్నీ చెక్ చేయరు. మెడికల్ షాప్ వాళ్ళని గుడ్డిగా నమ్ముతాం, ఎందుకంటే వాళ్ళకి చాలా అట్లీస్ట్ మందులు ఇవ్వడంలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అని. సో బేసిక్ కామన్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వాళ్ళు కాదు, ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు లేమన్. ఏం లేదు, సింపుల్. మన దగ్గర డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తే ఆయన క్లియర్ గా రాయకపోతే క్లియర్ గా రాపించుకోవాలి. దట్స్ యువర్ రైట్. ఓకే, అండ్ డాక్టర్ తో సార్ మరి ఈ పేరుతో రకరకాల మందులు ఉంటున్నాయి కదా, అందులో ఏముండాలి సార్ అని అడగాలి మీరు. ఓకే, రాయటం మా బాధ్యత, రాయనాడితో రాపించటం మీ బాధ్యత. ఎందుకంటే మీ బిడ్డకి మీరు ఇచ్చుకోవాలంటే మందు మరి మీ సేఫ్ గా చూసుకోవాలి. తర్వాత మెడికల్ షాప్ కి వెళ్ళాక ఇదిగో ప్రిస్క్రిప్షన్ చూపించి అది ఇచ్చాక ఇది మ్యాచ్ అవుతున్నాయో లేదు చూసుకోవాలి. ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి. మ్యాచ్ అయితే అప్పుడు డాక్టర్ రాసిన మిల్లీ అంతా అంత ఇవ్వాలి. మనం డాక్టర్ ఇంత గ్యాప్ పెట్టమంటారు 2 డోసుల మధ్య పెట్టాలి. ఇన్ని రోజులు వాడమంటే ఇన్ని రోజులే వాడాలి, ముందే ఆపేయకూడదు లేదా ఎక్స్టెండ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ టైం ఇదిగో ఇలాంటి ప్రాబ్లమే, సేమే ప్రిస్క్రిప్షన్ ఇస్తాను, సేమే కదా మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఎందుకు అన్నట్టు కాకుండా ప్రిస్క్రిప్షన్స్ రిపీట్ చేసే అలవాటు మార్చుకోవాలి. ఓకే,
థ్యాంక్ యూ సో మచ్ శివరంజని గారు. మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి ఇన్ని బిజీ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ ఉన్నప్పటికీ కూడా ఫెడరల్ తెలంగాణకి ఇంత ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఫైనలీ మళ్ళీ ఇంకొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇంటర్వ్యూ ముగిస్తాను. థ్యాంక్ యూ శివరంజని గారు.